మనం ఎందుకు నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నాం అనే విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే. సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి ఈరోజు నిరూపించిన రోజు ఈరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి 28వ తారీఖున మనం జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఏంది రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అసలు రామన్ ఎఫెక్ట్ ఏంటి అనే విషయానికి వస్తే ఘన ద్రవ వాయువు, ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయువు. ఈ ఘన ద్రవ వాయువు పదార్థాల మీద కాంతి పడినప్పుడు కాంతి తన యొక్క దిశను మార్చుకుంటూ ఆ దృగ్విషయాన్ని మార్చుకుంటూ వెళ్తుందనే సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన సిద్ధాంతాన్ని మనం రామన్ ఎఫెక్ట్గా పిలుస్తాం. కాంతి ఎర్రటి రంగులో కాంతి ఈ భూమి మీద పడినప్పుడు, ఈ సముద్రం మీద పడినప్పుడు సముద్రం యొక్క నీరు ఆ యొక్క ఎర్రటి రంగు ఈ సముద్రంలోని ఈ నీలం రంగుతోటి చర్య జరపడం వల్ల అది నీలం రంగును తర్వాత కాలంలో సముద్రం యొక్క నీలం రంగుగా మారుతుందని 200 రూపాయల యొక్క పరిశోధన తోటి సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం జరిగింది. మరి ఎవరు ఈ సర్ సివి రామన్? ఎందుకు ఈరోజు సర్ సివి రామన్ యొక్క రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టిన రోజున మనం ఈ యొక్క నేషనల్ సైన్స్ డేని జరుపుకున్నాం. సర్ సివి రామన్ గారు 1888 నవంబర్ 7వ తారీఖున ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ఈ తిరుచినాపల్లి అనే ఒక ప్రాంతంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబం. ఈయన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు భౌతిక శాస్త్రంలో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన తండ్రి గారు ఈ యొక్క సర్ సివి రామన్ యొక్క ఆసక్తిని గమనించి తర్వాత కాలంలో కేవలం 12 సంవత్సరాల వయసులోనే మెట్రికులేషన్ పాస్ అయ్యి చిన్నతనం 16-17 సంవత్సరాల వయసులోనే ఎంఎస్సి ఫిజిక్స్లో పట్టాను పొందడం జరిగింది. తర్వాత కాలంలో సర్ సివి రామన్ గారు అనేక పరిశోధనలు చేయడం జరిగింది. కేవలం వాళ్ళ యొక్క అమ్మగారు పార్వతీ అమ్మాల్ యొక్క సంగీతం మీద మంచి కృషి చేస్తున్న సందర్భంలో అనేక సంగీత వాయిద్యాల మీద మంచి పట్టున్న వాళ్ళ తల్లిగారు ఈ మృదంగం, వీణ అనే వాయిద్యాల యొక్క శబ్ద తరంగాలు ఏ విధంగా పుట్టాయనే విషయాల మీద అనేక పరిశోధనలు చేశారు సర్ సివి రామన్ గారు. ఈ యొక్క శబ్దం యొక్క పరిమాణం ఎట్లుంటుంది, శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుంది అనే విషయాల మీద అనేక మృదంగం, వీణ లాంటి పరికరాల మీద విశిష్ట పరిశోధన చేశారు ఆనాటి కాలంలోనే. తర్వాత కాలంలో ఈ యొక్క కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, కాంతి ఏ విధంగా పరిక్షేపిస్తుంది, కాంతి విక్షేపణం అంటే ఏంటి అనే ప్రయోగాలను తన చిన్నతనంలోనే చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. లండన్ రాయల్ సొసైటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన తెలుగు యొక్క ఈ భారతీయుడు సర్ సివి రామన్ గారు రాయల్ సొసైటీ మెంబర్గాను, మరియు ఈయన కేవలం చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క కాంతి విక్షేపణం మరియు కాంతి పరిక్షేపణం ఒకానొక రోజుల్లో సర్ సివి రామన్ గారు సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు మరి ఆకాశం రంగు నీలంగా ఎందుకున్నది, మరి సముద్రంలో నీళ్ళు యొక్క నీలంగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాలను విశిష్ట పరిశోధన చేశారు. ఈ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు ఈ యొక్క సముద్రం మీద పడినప్పుడు ఈ యొక్క నీటి యొక్క రంగు నీలిరంగా మారుతుంది అని అంతకుముందు అనుకునే సందర్భంలో కలకత్తా చేరుకొని 200 రూపాయలతోటి ప్రయోగం చేసి ఈ కాంతి పరిక్షేపణం, ఈ యొక్క సముద్ర నీరు మీద పడినటువంటి కాంతి తన యొక్క దిశను మార్చుకుంటూ కాంతి విక్షేపణం చెందడాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి 1930లో నోబెల్ బహుమతిని అందుకోవడం జరిగింది. ఈయన భౌతిక శాస్త్రంలో చేసిన సేవలను గుర్తుగా భారత ప్రభుత్వం 1954లో భారత ప్రభుత్వం లాంటి అవార్డులతోటి గౌరవించడం జరిగింది. తర్వాత కాలంలో మనకు తెలిసిందే 1987లో భారత ప్రభుత్వం ఈయన యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించి ఏ రోజైతే ఈ సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టిరో ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం మరి సైన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. కేవలం తమిళనాడు రాష్ట్రంలో పుట్టిన ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన
సర్ సివి రామన్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. తర్వాత కాలంలో చాలా చిన్నతనంలోనే రాయల్ సొసైటీ లండన్లో విద్యను అభ్యసించిన ఏకైక ఈ యొక్క భారతీయుడిగా చరిత్రకెక్కారు. సరే, ఏది ఏమైనప్పటికీ చదువుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి, మరి గొప్పవారు కావడానికి మన యొక్క మధ్యతరగతి కానీ పేదరికం కానీ ఏమాత్రం అడ్డు కాకుండా ఆయన చేసిన కృషి ఫలితమే తర్వాత కాలంలో అతన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. మీరు కూడా రేపటి రోజున మీరు చేసే పనిలో కృతనిశ్చయంతో కృషి చేసి పట్టు వదలకుండా మీరు ప్రయోగాలు చేయండి. మరి మనకి ప్రయోగాలు చేయడానికి డబ్బులే అవసరం లేదు. ప్రయోగాలు చేయడానికి డబ్బులు అవసరమా? లేదు. ప్రయోగాలు చేయొచ్చు. మీరు మంచి మంచి ప్రయోగాలు చేసి దేశానికి, ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం చదువుకోవడానికి పేదరికం ఏమాత్రం అడ్డు రాదని ఇంకొకసారి తెలియజేస్తూ, మరొకసారి జాతీయ వైజ్ఞానిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.